హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు హే సోనూస్ యూట్యూబ్ ఛానల్. లాస్ట్ టైం చిక్మంగళూరు నేను పార్ట్ 1 వ్లాగ్ పెట్టానమాట. లైక్ అందరు చూసుంటారు. లైక్ ఆ వ్లాగ్కి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. లైక్ చాలా డేస్ తర్వాత ఒక ఫుల్ లెంత్ వ్లాగ్కి మంచి ఆల్మోస్ట్ ఒక 200 వ్యూస్ వచ్చినట్టున్నాయి. ఆల్మోస్ట్ 200, నియర్ టు 200 వచ్చాయన్నమాట. దానికి టుడే ఈజ్ ద డే 2 ఆఫ్ చిక్మంగళూరు సిరీస్ అనమాట. ఈరోజు మేము వెళ్ళే ప్లేస్ వచ్చేసి గెస్ చేయండి మీరే ఒకసారి. యాక్చువల్గా మాకు ఇచ్చిన ఐటినరీలో వేరే ప్లేసెస్ ఉంటాయి, బట్ మేము ఇన్స్టాగ్రామ్లో నేత్రావతి పీక్ అని ఒకటి చూసామన్నమాట. సో ఆ పీక్కి 15 days ముందే టికెట్స్ అనేటివి బుక్ చేసుకోవాలి. సో ఈరోజు మేము నేత్రావతి పీక్ దగ్గరికి వెళ్ళబోతున్నాము. ఇప్పటికైతే నేత్రావతి పీక్ అని అనుకోండి, తర్వాత ఏమైందో నేను తర్వాత చెప్తా. సో ఇప్పుడైతే మేము నేత్రావతి పీక్ అని స్టార్ట్ అయిపోయాము. సో డ్రైవర్ అయితే చాలా లేట్ చేసేసాడు అనమాట. యాక్చువల్గా చాలా తొందరగా స్టార్ట్ కావాల్సింది, ఇంకా చాలా లేట్గా అయిపోయింది. నేత్రావతి పీక్లో మేము మొత్తం ఓన్లీ అంటే ఈ పీక్కి మొత్తం ఒక డే మొత్తం పడుతుంది అనమాట. ఆల్మోస్ట్ టైం పీక్ ఎంట్రీ టైమింగ్స్ యాక్చువల్గా 6 నుండి 11 లోపల ఎంట్రీ అవ్వాలి. మేము 11 లోపల ఎట్లా ఎంట్రీ అవ్వచ్చు కదా అని మెల్లగా స్టార్ట్ అయ్యామన్నమాట. కొంచెం డ్రైవర్ లేట్ చేసేసిండు. సో ఈ పీక్ ఏంటంటే అరణ్య అనే వెబ్సైట్ ఉంటుంది. ఆ వెబ్సైట్లో మీరు టికెట్స్ అనేటివి బుక్ చేసుకోవాలన్నమాట. 15 days or 10 days ముందే టికెట్స్ ఓపెన్ అవుతాయి. డైలీ సమ్ 300 టికెట్స్ ఎన్నో ఉంటాయి అనమాట. అండ్ పర్ టికెట్ కాస్ట్ వచ్చేసి 500 రూపీస్ ఉంటుంది నేత్రావతి పీక్కి. మీరు ఇఫ్ ఇన్ కేస్ చిక్మంగళూరుకి వెళ్ళాలి అనుకుంటే నేత్రావతి పీక్ వెళ్ళండి. ఈజీ టు మోడరేట్ ట్రెక్ ఉంటుంది. సో దట్స్ హౌ. సో ఇక్కడైతే మేము స్టార్ట్ అయ్యాము. స్టార్ట్ అయిన తర్వాత మేము దారిలోనే టిఫిన్ కోసం కూడా ఆగామన్నమాట. సో నేత్రావతి పీక్లో మొత్తం ఫుల్ డే ట్రెక్కింగ్ చేయొచ్చు. మీరు లంచ్ అనేది తీసుకొని వెళ్ళాలన్నమాట. బేసిక్గా ఎట్లుంటుందంటే ఇప్పుడు మీరు ఉండే స్టేలోనే వాళ్ళు మనకి లంచ్ అనేది వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. కొంతమంది నేత్రావతి ఈ దగ్గరనే ఉండే స్టేస్లోనైతే వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. బట్ అక్కడ నుండి దూరం ఉందనుకోండి, చిక్మంగళూరు నుండి నేత్రావతికి ఒక 100 kilometers ఉంటుంది కావచ్చు. 100 kilometers అయితే ఉంటుంది ఆల్మోస్ట్. సో నేత్రావతి దగ్గర మీ స్టే ఉంటే మాత్రం మీరు మంచిగా బుక్ చేసుకోవచ్చు. లైక్ వాళ్ళు మార్నింగే చేసి ఇస్తారు. ఎందుకంటే పైన ఏం మనకి ఫుడ్ అనేది ఉండదు అనమాట. కింద నుండి తీసుకొని వెళ్ళాలి బాక్సెస్లలో. ఇది వచ్చేసి చిక్మంగళూరు టౌన్ అనమాట. అదంతా టౌన్ నుండి వచ్చేసాం బయటికి. అండ్ టౌన్ ఎర్లీ మార్నింగ్ కాబట్టి మాకు ట్రాఫిక్ అయితే ఏమంతగానో అనిపించలేదు. అండ్ నెక్స్ట్ ఆరబెట్టి మన కాఫీ కప్పు దాంట్లో ఉంటుంది. అదే ఇది మన జర్నీలో కూడా ఉండేది. అవునా? కనబడలే నాకు. రేగి పండ్లు అనుకున్నావా? ఫాగ్ కాదు దుమ్మ ఆచే అది లేదో నా ముందులోనే ఇట్లా పోయితే. సో చూసారు కదా మా కన్వర్సేషన్. అక్కడ మాకు కాఫీ బీన్స్ కనబడ్డాయి. మా స్టేలో కూడా కాఫీ బీన్స్ ఉన్నాయంట. నేనైతే నాకు కనబడలేదు కానీ వీళ్ళు చూసారంట. అండ్ ఇక్కడ మేము టిఫిన్ ఆర్డర్ చేసుకున్నాము. టిఫిన్లో మేము అక్క వాళ్ళు వడ ఇడ్లీ తిన్నారు, నేను ఓన్లీ వడ తిన్నా. అండ్ దీని తర్వాత మేము కార్ డ్రైవర్ తోటి లైక్ కన్నడ టు తెలుగు ట్రాన్స్లేషన్ వర్డింగ్ అదంతా, అంటే ఎట్లా మాట్లాడతారు, మనం ఎట్లా మాట్లాడతాం, వాళ్ళు ఎట్లా మాట్లాడతారు, అదంతా కొంచెం సేపు చూసామన్నమాట. సో నేను నెక్స్ట్ అదే చూపిస్తా చూడండి. అన్ననే ఆలోచిస్తుంది. జాస్తి జాస్తి అంటే ఎక్కువ. రుకో అంటే నిత్కో. నిత్కోరా రొంబ జాస్తి. రొంబ ఏంటి తెలుగు వచ్చిరా? రొంబ జాస్తి అంటారా? తోడా తోడా కర్కే ఇక్కడ ఆపు అనడానికి ఇక్కడ రుకో, ఇక్కడ రుకో. కన్నడ మే క్యా బోల్తే ఏమంటారు? ఇదర్ రుకో, ఇల్లింద ఇన్కో స్టాప్ మాడు. ఇక్కడ ఇల్లి అంటే ఇక్కడ ఇల్లు కాదు. వద్దు అనడానికి ఇక్కడ ఆపకు. వద్దు ఇక్కడ వద్దు మీన్స్ నక్కో. నో నో నక్కో. ఇలా ఇల్లే ఇల్లే బేడా. ట్రిప్ అయిపోయే లోపల కన్నడ నేర్చుకోవాలి. బేసిక్ కదా. ఏం చేస్తాం అక్క బేసిక్? ఎవరికన్నా
ఉట్టమాడు 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 బాగా తిన్నావా అంటానికి ఉట్టమాడు తిన్నాను నేను అంటానికి ఏమంటే తినలేదు ఉట్టపేడ బేడ అంటే లేదురా ఉట్టమాడు ఉట్ట మేడ బేడ 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 ఉట్టబేడ ఉట్టమాడు తెలుసు చెన్నగిద్దిరే ఏగిద్దిరే తెలుసు ఏస్టో తెలుసు ఏస్టో అంటే ఎంత జాస్తి అంటే చాలా ఎక్కువ అని మీనింగ్. ఇవి చాలరా అన్న కన్నడ వచ్చేస్తుంది. అది చాలా బాగుంది అనడానికి రొంబ అది తమిళ్ రొంబ కష్టం బ్రో అని ఉంటది ఒక చెప్తుంటారు ఏంటి చెన్నగిదే చెన్న అంటే చాలా తుంబా అంటే చాలా జాదా సూపర్ తుంబా చెన్నగిదే ಊಟ డిన్నర్ తిన్నావా? బ్రేక్ఫాస్ట్ నాస్టా నాస్టా అలా అన్న దగ్గర చాలా కన్నడ నేర్చేసుకొని ఆల్మోస్ట్ నేత్రావతి పీక్ దగ్గరికి అయితే వచ్చామన్నమాట. ఇక్కడ ఇది నేత్రావతి టౌన్. లైక్ మంచిగా సీనరీ అయితే చాలా బాగుంది. దాన్ని చూస్తూ లైక్ మీకు కనిపిస్తుంది కదా వీడియోలో, దాన్నే నేత్రావతి పీక్ అంటారు. అసలుది ఇంకొంచెం ముందుకెళ్ళాక చెప్తా. మొత్తం ఇప్పుడే చెప్తే మీరు బ్లాగ్ లాస్ట్ వరకు చూడరు కదా. సో యా, ఇప్పుడైతే మేము ఇప్పుడే నేత్రావతి పీక్ దగ్గరకు వచ్చినాము. ఇంకొంచెం అక్కడ డైరెక్షన్స్ అర్థం కాకపోతే అక్కడ లోకల్స్ని కూడా అడిగినాం అనమాట. యా దిస్ బ్రో, ఈ బ్రోని అడిగినాం, ఆయనకు తెలియదు. మేము నేత్రావతి పీక్కి వచ్చాము అని ఆనందపడే లోపలనే మా ఎక్స్పెక్టేషన్స్ రియాలిటీకి వచ్చాయన్నమాట. సో మేము చాలా ఒక బ్లంటర్ మిస్టేక్ అయిందనమాట మాతోటి. ఏంటంటే నేత్రావతి పీక్కి వెళ్ళాలంటే ఇక్కడ నుండి జాగ్రత్తగా వినండి మీరు. సో నేత్రావతి పీక్కి వెళ్ళాలి అంటే ఇక్కడ చిక్మంగళూరు నుండి ఫస్ట్ మీరు సంసే విలేజ్కి రీచ్ అవ్వండి. సంసే విలేజ్ నుండి మీకు జీప్స్ అనేటివి అవైలబుల్గా ఉంటాయి అన్నమాట. సో నేను చెప్పాను కదా స్టార్టింగ్లో లైక్ 6 to 11 ఎంట్రీ పాయింట్ ఉంటుంది అనేసి. సో ఆ 11 లోపలనే ఉంటుంది అనమాట. 11 లోపల మీరు ఎప్పుడు వచ్చినా వాడు జీప్లో మనల్ని తీసుకొని వెళ్తాడు ఒక పాయింట్ వరకు, నేత్రావతి పీక్ వరకు. సో మీరు మాలాగా మిస్టేక్ చేయకండి. మేము ఏం చేసామంటే ఆపోజిట్ సైడ్కి వచ్చేసామన్నమాట, స్టార్టింగ్ కాకుండా ఎండింగ్కి. సో ఎండింగ్ పాయింట్ నుండి స్టార్టింగ్ పాయింట్కి రోడ్ వేనే ఆల్మోస్ట్ మనకు 3 hours ఉంటుంది అనమాట. మా డ్రైవర్కి తెలీదు, అతనికి కూడా తెలియదు, ఎందుకంటే అతను ఫ్లాప్ అయింది గాయస్. మా లెక్క కాకుండా అంటే మా వ్లాగ్ చూడండి గాయస్, నా వ్లాగ్ చూడండి. మేము చేసిన తప్పు పని మీరు చేయకండి గాయస్. పెట్టాలి ఇది, వీళ్ళకన్నా తెలివి ఉండాలా. ఈడెవడన్నా నేత్రావతి హోమ్ స్టే అని పెట్టుకుంటాడా? యూట్యూబ్ లో పెట్టు నువ్వు, మనం ఏదైతే మిస్టేక్ చేసి అలాగా చెయ్యకండి ఫ్రెండ్స్ అని చెప్పి గాయస్. సంసే అనే వర్డ్ గుర్తుంచుకోండి గాయస్. నువ్వు చెప్తానే ఉన్నావు. సంసే విలేజ్కి వచ్చి ఆడ జీప్ ఎక్కి ఉండి. ఇప్పుడైతే ఈ చెట్లు చూడండి, నేత్రావతి చూపించలేకపోతున్నా. దుండి ఫాల్స్ ఉంటాయంట అక్క, ఇటు సైడ్ నుండి పోదామా? అడ్వెంచరస్ ట్రిప్ అనుకుంటా, ఫ్లాప్ అయింది మా ట్రిప్. చెప్పా కదా ఎండింగ్ పాయింట్కి వచ్చేసామని. సో ఇక్కడ మాకు ఎండింగ్ పాయింట్ దగ్గరనే లైక్ ఒక ఈ దారిలో వాటర్ ఫాల్స్ ఉంటుందని మాకు కనబడింది అనమాట. లైక్ ఇలా డైరెక్షన్ చేసి ఉంది. అక్కడున్న షాప్ వాళ్ళని అడిగితే లోపలికి వెళ్తే మీకు వాటర్ ఫాల్స్ ఉంటుంది, బాగుంటుంది వాటర్ ఫాల్స్. ఒక 20-30 minutes ట్రెక్కింగ్ లాగానే ఉంటుంది అన్నాడు. 20-30 minutes ఏం లేదు కానీ బాగానే ఉంది. అండ్ ఇలా అయితే ట్రెక్కింగ్కి అంటే ఇక ట్రెక్కింగ్ కమ్ వాటర్ ఫాల్స్ అయితే వచ్చిందనమాట. సో లోపలికి వెళ్ళిన తర్వాత మాకు ఇంకా 2-3 విషయాలు మంచిగా తెలిసినాయి. సో అట్లా అని మా ట్రిప్ అయితే మొత్తానికి ఫ్లాప్ కాలేదు. ఎందుకంటే అట్లీస్ట్ అక్కడ ఒక వాటర్ ఫాల్ అన్న ఉంది, అట్లీస్ట్ వాటర్ ఫాల్ ఉంది అన్న కొంచెం ఆనందపడ్డాం. సరే ఇక్కడ వరకు వచ్చినాం కదా, ఏదో ఒక ప్లేస్ చూసుకుందాము అని. సో లైక్ చూసారు కదా, కార్స్ అన్నీ ఆగినాయి. ఇక్కడ నుండి కార్స్ ఆగిపోతాయి అనమాట. సో ఇప్పుడు వెళ్ళే వాటర్ ఫాల్స్ నాకు పేరు గుర్తొస్తలేదు, నేను చెప్తా మళ్ళీ. సో ఇక్కడ నుండి లోపలికి వెళ్ళాలి. మనం లోపలికి వెళ్తే మధ్యలో మనకు ఒక చెక్ పాయింట్ లాగా లైక్ ఒక పోలీస్ ఆఫీసర్ లాగా ఉంటాడు, అతను మనకి టికెట్ ఇస్తాడనమాట. సో మనం అక్కడ మనల్ని చెక్ చేసి లోపలికి పంపిస్తారు. వాటర్ ఫాల్స్ అయితే మీరు ఈ వాటర్ ఫాల్స్కి వెళ్తే లైక్ ఫుల్ ఎంజాయ్ చేస్తారు ఇంకా, ఎందుకంటే మొత్తం ఖాళీ ఉంటుంది. మహా అంటే ఒక 5-10 members ఉంటారేమో,
మంచి స్పేషియస్గా ఉంటుంది అనమాట ఈ వాటర్ ఫాల్. సో మీరు కూడా ఇది ఒక యాడ్ ఆన్, మాకు ఈ ప్లేస్ అనేది తెలియదు అనమాట అసలు. సో మీరు చూడండి, లైక్ ఆల్మోస్ట్ ట్రెక్కింగ్ లాగానే అనిపించింది. ఇంకా ముందు ముందు మొత్తం తెలుస్తుంది. బ్రిడ్జెస్ ఎక్కినాము, అన్నీ ఎక్కినాం అనమాట. సో మీరైతే వీడియో మొత్తం ఎండ్ వరకు చూడండి. సో మనం లోపలికి వెళ్ళగానే మనకి చిన్న ఇట్లా వాటర్ అనేవి ఇట్లా పాస్ అవుతూ ఉంటాయి. లైక్ ఇటు నుండి అటు వాటర్ అనేటివి పాస్ అవుతూ ఉంటాయి అనమాట. మనం అందులోకి వెళ్ళాలి. వర్షాకాలం అయితే ఇంకెక్కువ ఉంటుంది కావచ్చు, లైక్ వాటర్ అనేవి ఎక్కువ వస్తాయి, అంటే అసలు వెళ్ళలేం కావచ్చు. సో ఇక్కడ కూడా స్టాండ్ అయిందనమాట. జస్ట్ ఈ వాటర్ మళ్ళీ షూస్ తీసేసి మళ్ళీ వెళ్ళినాము. ఏయ్ జారుతుంది ఇది, రాయి చూసుకోండి. వాటర్ తాగినావా? ఎండ లేకపోయి ఉంటే ఇంకా బాగుండు. ఇప్పుడు చెప్పిన 2 ప్లేసెస్ గుర్తున్నాయా? ఉప్పుకల్లు ఇంకోటి ఇప్పుడు ఉంటుంది అలా. నాలాగా ఇంకా మీకు తెలిసిందో నేను చెయ్య అట్లా. నా వ్లాగ్ బుగ్గా అయ్యింది ఈరోజు. లేకపోతే అసలు మేము తప్పిపోతుండే నువ్వు లేకపోయి ఉంటే. నేను లేకపోతే ఏమైపోతావు? నేను అసలా ఇక్కడ లోపల ఇల్లులు కూడా ఉన్నాయన్నమాట. ఇక్కడ బైక్ చూస్తున్నారు కదా, యా బైక్స్ ఉన్నాయి. అండ్ ఇది టూరిస్ట్ది కాదనమాట. ఇక్కడ ఒక ఇల్లు, మాకు ఒక ఇల్లు కనబడింది. అండ్ లైక్ వాళ్ళ కార్ పార్కింగ్ ఇల్లు అన్నీ కనబడ్డాయి అనమాట. వాళ్ళని కూడా అడిగినాం ఎట్ సైడ్ ఇక్కడ నుండి వాటర్ ఫాల్ అని. అండ్ వాళ్ళు చెప్తేనే ఇటు సైడ్ వచ్చినాం అనమాట మళ్ళీ. సో ఇక్కడ ఫస్ట్ బ్రిడ్జ్ అనమాట ఇది ఒక బ్రిడ్జ్. నెక్స్ట్ ఇంకొక బ్రిడ్జ్ వస్తుంది, అది ఇంకా బాగుంటుంది, మీరు ఆ బ్రిడ్జ్ చూడండి. సో ఇదైతే ఫస్ట్ బ్రిడ్జ్ అనమాట. ఇక్కడ కొన్ని ఫొటోస్ దిగి మళ్ళీ అయితే ముందుకు వెళ్ళిపోయినాం. అసలు యాక్చువల్ ట్రెక్కింగ్ ఇక్కడ నుండే స్టార్ట్ అయిందనమాట. లైక్ మొత్తం చిన్న చిన్న పాత్ అంతా ఇట్లా రాళ్ళ పాత్ ఉందన్నమాట మొత్తము. సో మేము నేత్రవతి అనుకున్నది కాలేదు, కానీ లైక్ ఫైనల్గానే అయితే కొంచెం మంచిగా ఎంజాయ్ అయితే చేసినాం. ఎందుకంటే ఇక్కడ కూడా మాకు ట్రెక్కింగ్ అయిపోయింది మంచిగా. ఫుల్ 30 minutes అన్నాడు, కానీ ఆల్మోస్ట్ ఒక 40-50 minutes పట్టినట్టుంది. సో మీరు చూడండి, ఇంకొక బ్రిడ్జ్ వస్తుంది అన్న కదా, ఆ బ్రిడ్జ్ మీద మా విన్యాసాలు చూడండి. అండ్ ఎండనైతే పిచ్చ ఎండ కొడుతుండే. చాలా కూల్ ఉన్నాయంట వాటర్. ఎందుకు అట్లానే అంటావు? నేను తీసుకుపోతానండి. రక్త పింజరక్క. అరే సరే సరే వెళ్ళకు, వెనక్కి ముందుకు రాయిగా. బాగుందక్క, చాలా బాగుందక్క. ఏ చాలే. ఓకే కమాన్ క్యాట్ వాక్. ఈ వీడియో తీస్తున్నాడు, ఇద్దరు వీడియోనే తీస్తున్నారు. నేను చెప్పా కదా బ్రిడ్జ్ బాగుంటుంది అనేసి. సో యా నేను ఎక్కింది అది బ్రిడ్జ్ అనమాట. నేను కూడా ఎక్కాను. నేను చాలా భయపడుకుంటూ ఎక్కాను అందరికంటే. అండ్ ఇక్కడ చూసారు కదా వే అంతా, ఒక దగ్గర అయితే ఆల్మోస్ట్ కింద పడుతుండే. అది అప్పుడు వీడియో తీయలేదు కావచ్చు కానీ. అండ్ ఈ చెట్టు స్టోరీ చెప్పాలి మీకు. నేను రిటర్న్ వచ్చేటప్పుడు ఈ చెట్టు పడిపోయి ఉండా అని నాకు ఒక డౌట్ వచ్చింది. ఇప్పుడు వీడియో చూస్తుంటే నాకు కనబడింది మళ్ళీ, ఓకే ఇది పడిపోయే ఉంది అని. అండ్ ఈ ప్లేస్లో మీకు ఇంకొకటి తెలియాల్సింది ఏముంది తెలుసా? మాకు ఇక్కడ మనం కాంతార మూవీలో పుంజర్లి అని ఒకరిని చూస్తాం చూడండి, లైక్ కాంతార. మాకు అది బ్యానర్ కూడా కనబడింది. అక్కడ పోలీస్ అని అడిగితే ఆయన అన్నారనమాట, యా ఇక్కడ ఉంటుంది, ఇక్కడ ఒక ప్లేస్లో ఇట్లా లైక్ మనం కాంతార మూవీలో చూస్తాం చూడండి, ఇట్లా 3 రాళ్ళు ఉంటాయి, లైక్ దేవుడు, యా అట్లనే ఉంటుందంట. అక్కడ టెంపుల్ ఉంటుందంట చిన్నగా. బట్ మేము అది పోస్టర్ చూసాము, బట్ లాస్ట్కి అది చూద్దాం అనుకున్నాము, బట్ చూడలేదన్నమాట. బట్ బ్యానర్స్ అయితే పెట్టున్నాయి. మీకు ఇక్కడ నెక్స్ట్ అదే వస్తుంది కావచ్చు. యా ఇప్పుడు నెక్స్ట్ అది కనిపిస్తుంది చూడండి మీరు.
నెట్లేదు ఇడా అదే ఇదే వర్షిప్ ఇక్కడ ఎక్కడో ఉంటుందంట వర్షిప్ ప్లేస్. రక్తపింజరా చూడాలని ఉందక్క. పామంటారు అరే. పామా నిజంగానా? జే పా చూద్దాం పా, పాముని చూద్దాం పా. పాముది అది అనుకుంటాక స్కిన్ ఉంటుంది చూడు, దాని ఏదో అంటారు, దాని స్కిన్ వదిలేస్తుంది చూడు. ఏమైందిరా? పాముందా? చూడు చూడు చూడు, క్యాప్చర్ చేయాలి. ఏం కాదు, చూసుకున్నా. అడవి పాములు చాలా ఏం లేదు అది. వామ్మో. ఏదిరా పాము? అమ్మ దిగేటప్పుడు అసలైనది ఉంటుంది. బాగానే ఎక్కుతున్నాం కానీ చీకటి అయితే కష్టం. మళ్ళీ ఎంతసేపు ఉండంలే కానీ అక్క ఫుల్ చెమటలు. అందరు ముందుకు వెళ్ళిపోయారు, ఇప్పుడైతే నేను ఒక్కడనే ఉన్నా. ఇన్స్టాగ్రామ్లో యూట్యూబ్లో రీల్స్ వస్తాయి చూడండి, ఫిజికల్ ఫిట్నెస్ కోసం అని వెళ్తే, మెంటల్ ఫిట్నెస్ కోసం అని వెళ్తే ఫిజికల్ ఫిట్నెస్ హ్యాండ్ ఇచ్చిందని. అట్లానే ఉంది. ట్రెక్కింగ్ క్రేజీ వండర్ఫుల్ ఫీలింగ్ అసలు. మరి ఎందుకు కూర్చున్నావు అక్క? మోడల్ మోడల్ బోల్తే ఏ చూపి చూపి ఫోటో చూపి. బాగుంది, దమ్ముగా అనిపిస్తుందరా ఇలా. అక్క ఎట్లుంది ట్రెక్కింగ్? క్రేజీ క్రేజీ. అన్న ఇంకెంత దూరం? హౌ మచ్ ఫార్? 3 minutes అవ్వదా? 3 minutes. వామ్మో. ఆ ముంబైలో హరిహర్ ఫోర్ట్ ఎట్లా చూస్తారా అమ్మ జనాలు. దగ్గరికి వచ్చేసినాం గాయస్. ఆయన 3 minutes ఇంకా అన్నప్పుడు మాకు ప్రాణం ఇట్లా వచ్చిందనమాట. ఎందుకంటే మాకు చెప్పడం ఏమో జస్ట్ చాలా దగ్గర అని అన్నారు. ట్రెక్కింగ్ చేసుకునే ఎక్కుతున్నాం దిగుతున్నాం మేము అంటే ఇట్లుంటే ఎక్స్పెక్ట్ చేయలేదు. సో యా ఇంకొంచెం దగ్గరికి వెళ్తే వచ్చేస్తుంది. ఐ కెన్ సీ ఇట్ బట్ ఐ కాంట్ షో యూ గాయస్. నేను ఎప్పుడు ఇట్లా చేయలేదు ఒక వాటర్ ఫాల్ కోసం. ఇది ఈజీ టు మోడరేట్ ట్రెక్. అమ్మా ఓ నేను ఇది నా అడుగు అది. గాయస్ హియర్ ఈస్ ద వాటర్ ఫాల్. 40 minutes ఆల్మోస్ట్ 40 minutes ట్రెక్కింగ్ తర్వాత. ట్రెక్కింగ్ కూడా మళ్ళీ నార్మల్ ట్రెక్ కాదు, రాళ్ళు రప్పలు. ఒక్కసారి ఈ నుండి కింద పడ్డామంటే రై రై రప్ప రై 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 రప్ప రై పాట పాడుకోవాలి. ఇప్పుడు నేను మీకు బెస్ట్ ఎక్స్పీరియన్స్ చూపిస్తా. ఎక్కడనో గెస్ చేయండి మీరే ఈ వాటర్ ఫాల్ ఎక్కడనో. కెన్ యూ సీ ఇట్? కెన్ యూ సెన్స్ ఇట్? ఒక్క అడుగు ఈ చెట్టు దాటితే మనకి వాటర్ ఫాల్స్ కనిపిస్తుంది. చూద్దాం పదండి. మొత్తం వే అంతా ఇట్లోనే ఉందన్నమాట, ఇలానే ఉంది. నాకైతే కష్టమైంది, నా పర్సనాలిటీకి కొంచెం కష్టమైంది, బట్ ఇట్స్ ఓకే, మేనేజబుల్. వావ్. మనం ఒక ప్లేస్కి వెళ్ళినప్పుడు లైక్ మనకి ఇప్పుడు ఇట్లాంటి ప్లేస్కి వచ్చినాం, లైక్ ఫుల్ దమ్ వస్తుండే, లైక్ పెయిన్ వస్తుండే నడిచి నడిచి నడిచి. బట్ ఒకసారి మీరు ఆ వాటర్ ఫాల్ వ్యూ చూడగానే చూస్తున్నారు కదా, లైక్ ఇన్ని వాటర్ ఉంటాయని కూడా నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అనమాట. బికాస్ ఫోటోలో అంతగానం లేకుండే. అండ్ లైక్ రైనీ సీజన్ అయిపోయి చాలా డేస్ అయిపోయింది, లైక్ అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత మంచి వ్యూ ఉంటుందని. అండ్ అసలు చాలా ఖాళీగా ఉండడం వల్ల చాలా
పీస్ఫుల్నెస్ అప్పటి నుండి వీడియో తీయలేదు వచ్చి వీడియో తీయలేదు అప్పటి నుండి. సెల్ఫీ తీరా. ఈ వాటర్ ఫాల్ దగ్గర చాలాసేపు ప్రశాంతంగా కూర్చున్నాము అండ్ మంచిగా వాటర్ కూడా మేము మా దగ్గర బాటిల్స్ లేవు ఫస్ట్ థింగ్. సో అవే వాటర్ టేస్ట్ చేసాం అనమాట. లైక్ ఇట్ వాస్ గుడ్, మంచిగానే అనిపించింది టేస్ట్ కూడా. అండ్ చూసిన అసలు కొంతమంది కూడా లేదు అసలు. జస్ట్ మేము ఉన్నప్పుడు మేము నలుగురం అండ్ ఇద్దరు ఉండే అంతే. మేము రిటర్న్ వెళ్తుంటే మాకు ఒక ఇల్లు కనబడింది అనమాట. మంచిగా ఇల్లు బాగుంది. అండ్ వాళ్ళ ఇంటికి ఇట్లా మేము, మీకు కనిపిస్తుందా, బ్రిడ్జ్, ఇట్లా బ్రిడ్జ్ ఎక్కి వెళ్ళామన్నమాట. మంచిగా వాటర్ కూడా ఇచ్చారు. అనుకున్నాం ఎమర్జెన్సీలో ఎట్లా వీళ్ళకి అని. 5 years అంట. खत्म हो गया वो डिग्री 3rd ईयर है. सीनियर वो सीनियर सेम एज. क्या एज है? ఈయన ఆపేసిండు. కహా మిలే हाँ कहाँ मिले? ड्राइविंग करते समय देख चलो बस स्टॉप पे यूशी ఓ सेम प्लेस. हाँ वो तुम प्रपोज किया, वो एक्सेप्ट भी किया था फर्स्ट में. 1 year ఉమ్మో रिपीचुకుంది. गाड़ी में घुमाया पूरा. ये गाड़ी में घुमाया. कैसे पटाया तुमने? గుమాయా మతలబ్ हाँ कैसे पटाया? పటాయా. चॉकलेट दिया. कैसा? చూసారు కదా, లైక్ మా ట్రావెల్లో మొత్తం ఫన్ అంతా మా డ్రైవర్ తోటే ఉండే అనమాట. Day 2 and Day 1 Day 3 ఆల్మోస్ట్. బికాస్ అతని లవ్ స్టోరీ చెప్తుండే అనమాట. మేమేమో అందరం ఇంట్రెస్టింగ్ వింటుండే. లైక్ అసలు నేను చిన్న చిన్న గ్లిమ్స్ తీసిన అంతే, మొత్తం తీయలేదు అది. చూడండి, లైక్ మంచి ఫన్ ఉంటుంది. అదే నేత్రావతి పీక్ దగ్గర నుండి చూస్తున్నాం అంతే. ఇంకా సో ఇంతకుముందు మేము అందరము కూర్చున్న ఒక లైక్ వీడియో చూపించాను కదా, అదంతా స్టోరీ చెప్తుంటే. యాక్చువల్గా అది అక్కడ ఒక ఫోర్ట్ అండ్ ఒక వ్యూ పాయింట్ ఉంటుంది అనమాట. అక్కడ టైగర్స్ కూడా ఉంటాయి. టైగర్ రిజర్వ్డ్ ఫారెస్ట్ అనమాట. అది 4 వరకే క్లోజ్ ఉంటుంది అనమాట. అది 4 o'clockకి క్లోజ్ అయిపోతుంది. సో మేము చాలా లేట్ వెళ్ళిపోయామనేసి ఇంకా వాళ్ళు మాకు ఎంట్రీ ఇవ్వలేదు. ఆడ కాసేపు కూర్చొని ఇంకా ఆయన స్టోరీ మళ్ళీ రిటర్న్ స్టార్ట్ అయిపోయింది. మళ్ళీ చిక్మంగళూరుకి రిటర్న్ వెళ్ళామన్నమాట. दिया. हाँ. పూచా नंबर इसमें और यू आस्क नंबर. हाँ दिया वो दिया. हाँ फर्स्ट टाइम नहीं दिया. ये आई कांटेक्ट में. वीडियो मारते नहीं अपलोड नहीं करूँगा. मेरे फ्रेंड्स को दिखा के इंस्पिरेशन लूँगा. అబ్బా ఇప్పుడు వచ్చింది ఫైనలీ నాకు ఒక చిన్న. కార్లో కూడా అతను ఆయన స్టోరీ చెప్తూ ఉండే. ఇక స్టోరీ చెప్పుకుంటా మెల్లగా మధ్యలో ఆగినాం అనమాట. లైక్ మాకు ఇక్కడ మంచి సన్సెట్ అనేది అవుతూ ఉండే. మొత్తం సన్సెట్ అయితే చూడలేదు, బట్ జస్ట్ ఒక 5 minutes ఆగి లైక్ ట్రావెల్ చేసి ఆగినాం. నెక్స్ట్ చిక్మంగళూరు దగ్గర మేము కొన్ని ఐటమ్స్ లైక్ ఇట్లా గిఫ్ట్స్ లాగా ఏమైనా తీసుకుందాము ఇంటికి. అండ్ ఇక్కడ ఫేమస్ కాఫీ షాప్ ఉండే. సో ఇక్కడ కాఫీ తాగి, నేను తాగలే, వాళ్ళిద్దరు తాగారు. సో మ్యాగ్నెట్స్ తీసుకున్నాం అనమాట మేము ఇక్కడ. అండ్ ఈ కాఫీ షాప్ చాలా బాగుండే. ఇదంతా సెటప్. సో ఇక్కడితో అయితే నా బ్లాగ్ని ఎండ్ చేస్తున్నాము. సో అసలు ఏం ఎక్స్ప్లోర్ చేయలేమో అనుకున్నప్పుడు ఒక అడ్వెంచరస్ ట్రెక్కింగ్ కమ్ వాటర్ ఫాల్ అయితే చూసాము. మంచిగా ఎంజాయ్ చేసాము. అండ్ మీకు కూడా ఏదైనా చూపించగలిగాను. ఎస్పెషల్లీ కాంతార అదైతే అస్సలకి ఎక్స్పెక్ట్ చేయలేదు అనమాట అక్కడ ఉంటుందని. సో బ్లాగ్ నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది నేను ఈరోజు 11th రోజు రికార్డ్ చేస్తున్నా. లైక్ వాయిస్ ఓవర్ ఇచ్చి ఈ రోజే అప్లోడ్ చేయబోతున్నాను. సో లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు హే సోను. మంచి షేర్స్ రావాలి. థ్యాంక్